ఎందుకు ఆ పాత్రలోనిది అంత ఈజీగా తాగలేదు అంటే, దుష్టుల మీద, అంటే ఈ లోకంలో ఎవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో వారి మీద ఆయన ఉరువులు కురిపించును, అగ్ని గంధకములను, వడగాలి వారికి పానీయమగును. ఎవరైనా వడగాలిని నీటిగా తాగలి వారి యొక్క దాహాన్ని తీర్చుకోగలరా? వడగాలిని ఎవరైనా నీటిగా తాగి వారి యొక్క దాహాన్ని తీర్చుకోగలరా? తీర్చుకోలేరు. ఎందుకు ఈ మాటలంటే, ప్రకటన గ్రంథం 14వ అధ్యాయం 10వ వచనం గమనించినట్లయితే, ఉగ్రత పాత్రలో, ప్రకటన గ్రంథము 14వ అధ్యాయం 10వ వచనం మీరు ఒక్కసారి చూడండి. ఏమీ కలపబడకుండా దేవుని ఉగ్రత పాత్రలో, చూడండి, పోయబడిన దేవుని కోపమును మధ్యము, చూడండి, దేవుని యొక్క ఉగ్రత పాత్ర అది. అని ఏదైనా భరించడానికి ప్రభువైన యేసుక్రీస్తు వారు సుముఖంగా ఉన్నాడు, కానీ ఈ విషయంలో మాత్రం ఒప్పుకోలేదు. ఎందుకంటే దేవుని యొక్క ఉగ్రత ఎవరి మీదకి వచ్చినను ఆయన తట్టుకోలేదు. అయితే అది తన మీదకి రావాలంటే, తన మీదకి వస్తేనే మనకు విమోచన. ఎందుకంటే మనం ఒక్కసారి గమనించినట్లయితే, భూలోకంలో నరకం అంటే, మనము బైబిల్ గ్రంథంలో గమనించినట్లయితే ప్రత్యక్ష నరకం ఏంటండి? లోతు ఉన్న ఊరేం పేరండి? సొదొమ గొమొర్రా పట్టణాలు. సొదొమ గొమొర్రా పట్టణాల్లో ఉన్న యొక్క పాపాన్ని, శాపాన్ని చూసి, ఆ యొక్క పరిస్థితిని చూసి ప్రభువు ఎంతగా బాధపడి చివరికి లోతును బయటికి రప్పించిన తర్వాత ఆ ఊరి చుట్టూ ఆకాశం నుండి అగ్నిగంధకములు రప్పించి అక్కడ ఆ ప్రాంతాన్నంతా నాశనం చేశాడు. లేఖనంలో ఉన్న ప్రకారము నేడు కూడా అలాంటి పరిస్థితి ఉన్నది. ఎందుకంటే అప్పుడు జరిగిన ఆ సన్నివేశం కూడా, ఆ యొక్క ప్రాంతం అంతా అగ్నిగంధకాలతో ఏ విధంగా అయితే మాడి మసైపోయిందో, ఎందుకు ఆ యొక్క విషయాన్ని బైబిల్ లేఖనాల్లో ప్రచురించారంటే, నరకం కూడా అంత వేడిగా ఉంటుంది. నరకం కూడా. అయితే సొదొమ గొమొర్రా పట్టణాల్లో జరిగిన సంఘటన, అప్పటికప్పుడు ఆ యొక్క అగ్నిగంధకాల్లో కాలి ఒక అర్ధగంటనో 10 నిమిషాలు ఎంతోసేపు మలమల మాడి వేదన పడి చనిపోయింటారు. అయితే నరకం అన్నది నిత్య అగ్ని. నరకం అన్నది నిత్య అగ్ని. ఆ నరకంలో మనం పడకుండా ఉండాలనే ప్రభు ఆ యొక్క నరకమన్న స్వభావమైన ఆ యొక్క పాత్రను, నీ చిత్తమైతేనే నేను తాగుతాను ప్రభు అని ప్రభువారు, ప్రభువైన యేసుక్రీస్తు వారు తండ్రితో విన్నవించుకున్నాడు. మరి యొక్క మాట మనం